జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఉద్యోగుల పీఆర్సీ అంశంపై వివాదం కొనసాగుతుంది. దీనిపై బ్యాంక్ పాలక మండలి స్పందించింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ మరియు సభ్యులు ఉద్యోగులు కోరుతున్న పీఆర్సీ అమలు బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. పీఆర్సీ ఇవ్వడం తమ చేతుల్లో లేదని, ఇది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడిన విషయమని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యోగుల హక్కులు కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని పాలక మండలి పేర్కొంది. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ 5 రోజులుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగులు పీఆర్సీ కోసం నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భం గౌరవ జర్నలిస్టులు అందరికీ కూడా విదితమే. పూర్తిగా పీఆర్సీ అన్నటువంటి అంశం ప్రభుత్వ పరిధిలోనిది. పాలక మండలికి ఎటువంటి సంబంధం ఉండదు. పాలక మండలి యొక్క విధి విధానాలు ఏంటంటే కోఆపరేట్ చట్టాలని అమలు చేసేటువంటి వాళ్ళమే తప్ప చట్టాలని మనము రూపుదిద్దేటువంటి పవర్ పాలక మండలికి ఉండద్దు అన్న విషయము మన ఉద్యోగులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్నటువంటి మీ జీతభత్యాలు కావచ్చు, అలవెన్స్ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, ఐఆర్ కావచ్చు, ఏదైనా కూడా మీకు ఇవ్వవలసింది పూర్తిగా ప్రభుత్వ పరిధి. ప్రభుత్వం దగ్గర నుండి మీరు ఆర్డర్ తీసుకోండి. మేము దాన్ని మా పాలక మండలిలో సమావేశంలో పెట్టి మీకు ఇంప్లిమెంట్ చేస్తాం తప్ప మీకు ఇవ్వవలసినటువంటి, మీకు రావాల్సినటువంటి పీఆర్సీ పే రివిజన్ కమిషన్ అనేది పూర్తిగా పాలక మండలికి సంబంధించిన విషయం కాదు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఉద్యమం, మీ నిరసన మేము కూడా మీకు మద్దతు పలుకుతున్నాం. ఎవరైతే మీరు అక్కడికి వచ్చి మీకు మద్దతు, మీకోసం మేము ఫైట్ చేస్తాము అని చెప్పి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేను ఒకటే దయవుంచి మా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగుల తరఫున మీరందరూ కూడా అక్కడికి వచ్చి మద్దతు తెలపడం జరిగింది. చాలా మంచిది. మీరు దాంట్లో మబ్బు దేవనారాయణ రెడ్డి కావచ్చు, పుల్లూరు మురళి గారు కావచ్చు, ఆర్సి కృష్ణ గారు కావచ్చు, మీరందరూ కూడా నిన్నటి దినం పక్క జిల్లాలో ఒక అధికార కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. మీరందరూ వీళ్ళ సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, సార్ వీళ్ళకి గత 15 సంవత్సరాలుగా 16 సంవత్సరాలుగా అప్పుడున్నటువంటి జీతాలతోనే వీళ్ళు కాలం గడుపుతున్నారు, వీళ్ళ యొక్క జీవితం చాలా దుర్భరమైనది, వీళ్ళ యొక్క సమస్యని కొద్దిగా పరిష్కరించండి. వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు కోఆపరేటివ్ బ్యాంక్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఈ కూటమి నాయకుల దుష్ట భావనలతో కూడినటువంటి రాజకీయ చదరంగంలో ఏమీ తెలియనటువంటి ఉద్యోగస్తుల జీవితాలు బలైపోతున్నాయి. వాస్తవానికి కోఆపరేటివ్ బ్యాంక్ కి రాజకీయాలకి చాలా చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎలాగైపోయిందంటే, రాజకీయ చదరంగం తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ ని పరిధిలోకి తీసుకొని ఒక రాజకీయ చదరంగం తిరుపతిలో ఆడుతుంది. మేము పాలక మండలి ఎన్నికైన తర్వాత మేము ఏం చేశాము అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియాలి. ఎంప్లాయీస్, ముఖ్యంగా ఉద్యోగస్తుల గురించి, వాళ్ళకి అలవెన్స్లు 100 రూపాయలు మాత్రమే, కొన్ని సంవత్సరాల నుంచి ఎక్స్ట్రా అలవెన్స్లు 100 రూపాయలే ఉన్న క్రమంలో దాన్ని 100 రూపాయల నుంచి 500 రూపాయలు చేసిన ఘనత ఈ పాలక వర్గానికే దక్కుతుంది. గత ప్రభుత్వంలో 27 మంది అనధికారికంగా ఉద్యోగస్తులు పనిచేస్తున్నా వాళ్ళకి ఎస్ఆర్లు ఓపెన్ చేయకుండా ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటే